సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి ఆంజనేయ అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర శుక్రవారం రాత్రి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి ఆంజనేయ అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర శుక్రవారం రాత్రి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వంపై అనేక మృగాలు, పక్షులు, జలచరాలు, పశుపక్షాదులు లక్షల్లో ఉన్నాయని, భగవంతుని అనుగ్రహం ద్వారానే తన కదలికలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ దేవునిపై విశ్వాసంతో భక్తి మార్గంలో ప్రయాణించినట్లయితే భగవంతుని కృప అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామలింగేశ్వర దేవాలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీష్ శర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనుగ్రహ భాషణం వీక్షించారు. సర్వ జగత్తుకి కూడా మూలస్వరూపుడేంటి బ్రహ్మవిద్యాస్వరూపుడి శ్రీ విద్యామాతకు నమస్కారం. వాక్ విభూతి కలగడానికి ఎవరైనా ఏదైనా పని చేసేప్పుడు ఏం చేస్తారు? చదువుకునే పిల్లలు శారదా స్తోత్రంతో మొదలు పెడతారట. పూజ మొదలు పెట్టాడు విఘ్నేశ్వర స్తోత్రంతో మొదలు పెడుతున్నారట. అమ్మా అట్లాగే ఏదన్నా పని చేసేప్పుడు వెంటనే పనిలో దిగే ముందు ఆ పని దగ్గర సమాయత్తం అవడం అనేటువంటిది ప్రథమం. అది లేకపోతే పనికి అనేక ఆటంకములు, విఘ్నములు అన్నీ అనుకూలించాల. వాగ్దేవి అనుగ్రహం లేకపోతే మనం ఏదైతే వినాలనుకుంటున్నామో ఆ పరమేశ్వర అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మీకు తప్పదు. జంతువునాం నరజన్మ దుర్లభం అనే దాంతో మొదలు పెట్టుకుందాం. నరజన్మ అంటే మానవ జన్మ గురించి మాట్లాడాలి. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులతో నరజన్మ అంటే అంటారట. మనుష్యాణం సహస్రేషు సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రాణకోటి 84 లక్షల రకాలు ఉన్నాయట. దాంట్లో స్థావర జంగమములు 20 లక్షలు లెక్క పెట్టండి. స్థావర జంగమములు 20 లక్షలు, మృగములు పశువులు 30 లక్షలు. ఎన్నైనాయమ్మా? తర్వాత పొదలు, గుమ్మములు అంటే కోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినలభ్యతే అంటే అర్థమేమి? ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై. ఎవరికైనా మోక్షగాములు కావాలనుకుంటేట అందరూ ఏదో గుడికెళ్ళి రోజు దండం పెట్టుకుంటేనో ఏవో స్తోత్ర పట్టణాలు చేస్తేనో మనకి ముక్తి కలిగిస్తుంది, మోక్షం లభిస్తుంది అనుకుంటూ ఉంటారు. అందరూ ఇదే చెప్తారు, గుడికెళ్ళి రోజు ప్రదక్షిణ చేయండి, ఇదే మోక్ష మార్గం అని చెప్పేసి. అదేనమ్మా, ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినలభ్యతే అంటుంది. అంటే మోక్షం పొందాలి అంటే, మోక్ష మార్గమే కనపడాలంటే ఇంతకు పూర్వం 100 కోట్ల జన్మల్లో అనేక సుకృతములు, పుణ్యములు చేసుకున్నటువంటి వాడికి మాత్రమే ఆ రాబోయే జన్మలో ఆ మార్గం వాడికి కనపడుతుందిట, ఆ దారి వాడికి కనపడుతుంది అమ్మా. ఏంటి అంతేగాని మనం ఏదో రోజు అంటే రోజు అందరూ ఇప్పుడు ఏదో చెప్తుంటే పొద్దులు కూడా పెడుతున్నారు సహస్రనామాలు అన్నీ వచ్చు చాలామందికి. అర్థం ఎంతమందికి వచ్చు అమ్మా? అర్థం ఎంతమందికి వచ్చు? ఎంతమంది దాని అర్థంతో ఉంటున్నారు? నిత్యం పారాయణ చేస్తున్నారు, నిత్యం గుడికి వెళ్తున్నారు. దేవుడు ఎప్పుడన్నా కనపడ్డా అంటే భగవద్ దర్శనం జరిగిందా? ఎవరికైనా భగవంతుడి యొక్క దర్శనం జరిగిందా? భగవంతుడి దర్శనం జరగలేదంటే దేవుడు లేడా? మీలో ఎవరికైనా భగవంతుడి యొక్క దర్శనం జరిగిందా? జరిగితే ఎట్లా ఉన్నాడు? జరగలేదు అంటే దేవుడు లేడా? లేనప్పుడు
ఈ యొక్క పూజలు ఎందుకు, ఈ సమయ